నీతో ఒక ఫోటో తీసుకునేదా? ఏంటి మాట్లాడవా? ఆ స్టక్ని కొంచెం పక్కకి చెరుపు. Smile. One more? Of course. ఫోన్ వైపు చూడు. చూడు, నీకే చెప్తున్నాను సౌమ్య. సౌమ్య నిన్నే. హలో, నిన్నే. నీతో నేను పడుకోవడం ఏంటి? అంకిత్, నువ్వు చెడ్డవాడివో కాదో నాకు తెలీదు, బట్ ఐఎమ్ అ వెరీ బ్యాడ్ గర్ల్. What? నీకు రేపు తెలుస్తుంది. ఏంటి తాళి ఇక్కడ ఉంది? స్నానం చేసే ముందు ఇక్కడ పెట్టావా? ఇది 10 తులాల బరువు ఉంటుందా? నీ మొగుడు బలిసినాడే. సౌమ్య, ఇందులో 3 ఫోటోలు ఉన్నాయి. నీ మొగుడు రావడానికి ఇంకా 15 నిమిషాలున్నాయి. 3 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మీ వారు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పేశా. హాల్లో వెయిట్ చేయి. త్వరగా రా. డబ్బేది? డబ్బు అడిగితే దీని ఇస్తావేంటి? దీని ఓపెన్ చేయి. డబ్బుగా ఇస్తే నువ్వు తీసుకోవని చాక్లెట్స్గా ఇచ్చాను. ఫారెన్ నుంచి నేను తిరిగొచ్చుంటే మా నాన్నకు అప్పిచ్చిన వాళ్ళందరూ ఈరోజు నువ్వు పడుకోమన్నట్టే పడుకోమనేవాళ్ళు. ఇందులో 5 లక్షలున్నాయి. నేనే నీకు వడ్డీకి ఇవ్వలేదు. ఇదిగో 2 లక్షలు. ఫొటోస్ డిలీట్ చేసేస్తా. లేదు, పర్వాలేదు. నేను డబ్బు ఇచ్చుండకపోయినా నువ్వు దాంతో నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడివి కాదు. ఎందుకంటే నేను నా జీవితంలో చూసిన మంచి మగాడివి నువ్వు మాత్రమే. నాకు జరిగిన మంచి విషయం ఏంటంటే, మా ఆఫీస్కి ఎదురుగా ఉన్న ఆఫీస్లో ఐటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సౌమ్య, అపురూపమైన సౌమ్య. తనలో అపురూపం ఏంటంటే, ఆ ఎంజిఆర్ రోడ్లో జీన్స్కి లాంగ్ టాప్ వేసిన ఆ కాలపు బి సరోజాదేవి తను మాత్రమే. అది మాత్రం కాదు, చుడిదార్కి దుపట్టా వేసిన వైజయంతిమాల కూడా తనే. ఈరోజు ఎందుకు ఏడుస్తున్నావు సౌమ్య? టీమ్ లీడర్ ఆఫీస్కి చీర కట్టుకొని రావద్దంటున్నాడు. నన్ను కూడా ఆఫీస్లో గడ్డంతి అంటున్నారు. ఏంటి సౌమ్య, దీనికి పోయి ఎవరైనా ఏడుస్తారా? గడ్డం తీసేస్తావా? ఏ, నీకు నచ్చిందా? లేదు, గడ్డం తీసేస్తే ఇంకా చండాలంగా ఉంటావు. తీయకు. కొట్టానంటే చూడు. అంత లేదు బాబు. సార్, కాఫీ. ఒక గుడ్ న్యూస్. ఏంటి? నెక్స్ట్ మంత్ ఆన్ సైట్ యూఎస్ పంపిస్తావని ఆఫీస్లో చెప్పారు. సూపర్ సౌమ్య, కంగ్రాట్స్. అక్కడే ఏదైనా మంచి జాబ్ దొరికి సెటిల్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. మంచిదేగా. యూఎస్ వెళ్ళడానికి నాకు 3 లక్షలు కావాలి. నువ్వేదైనా అరేంజ్ చేయగలవా? డబ్బు లోపల పెట్టు. ఇంత డబ్బు? నువ్వు అడిగితే 3 లక్షలేంటి, 3 కోట్లైనా 3 సెకండ్లు తెచ్చే కెపాసిటీ ఉంది ప్రభుకి. 30 రోజులు ఎందుకు పట్టిందో? హలో మేడం, తమకి డబ్బులు పడతాయి.
ఆ తర్వాత 3 గంటల్లో చెన్నై నుంచి ఎగిరిపోయింది. ఆ తర్వాత మనసేం బాగలేదు. ఆఫీస్కి వెళ్ళలేదు, ముద్ద దిగలేదు, నిద్ర పట్టలేదు. గుడ్డిలో మెల్ల స్కైప్ అనేది ఒకటి లేకపోతే నేనేం అయ్యేవానో నాకే తెలియదు. ఫేస్బుక్లో నీకింతమంది 2248 ఫ్రెండ్స్. ఏ లేదు, నాకు 15 మంది ఫ్రెండ్సే. నువ్వెవరితోనూ మూవ్ అవ్వకపోతే నేనేం చేయగలను? ఎవరి అరుణ్ కే విశ్వ? హా? తెలీదు. ఫ్రెండ్కి ఫ్రెండ్ అయి ఉండొచ్చు. నీ ఫోటోకి యూ లుక్ గార్జియస్ అని కమెంట్ పోస్ట్ చేశాడు. సో నీకు ఎవరో తెలియని వాడు కూడా. నువ్వు అందంగా ఉన్నావని ఎవరైనా చెప్తే నచ్చుతుందా నచ్చదా? సో యూ లైక్ ఇట్? యా, ఆఫ్ కోర్స్ ఐ లైక్ ఇట్. వెంటనే ఆ అమ్మాయి నుంచి ఇలాంటి షాకులు తింటాడు. స్కర్ట్ అవును, స్కర్టే. దాన్ని ఇక్కడ వరకు కాకుండా కొంచెం కిందకి దించి అక్కడ వరకు వేసుకోవచ్చు కదా. ఏ కాదు, మిగతా వాళ్ళు చూసేటప్పుడు ఒక విధంగా చూస్తారు, అందుకే. అంటే నువ్వు అలా చూస్తున్నావా? ఏ నేను కాదు, మిగతా వాళ్ళు చూస్తారని చెప్పాను. నా స్కర్ట్ గురించి నువ్వేం మాట్లాడక్కర్లేదు. ఐ నో హౌ టు డ్రెస్ అండ్ హౌ టు క్యారీ మై సెల్ఫ్. నువ్వేం దాని గురించి దిగులు పడక్కర్లేదు. నేను ఊరికే అన్నాను. ఇది ఎవరిల్లు ఆల్తియా? హా, మై ఫ్రెండ్ గౌతమ్ ఈ ఇల్లు కొని కెనడాకి వెళ్ళిపోయాడు. నేను 3 రోజులు ఉంటానని చెప్పాను. 6 months ఫ్రీగా ఉండని చెప్పాడు. ఫ్రీయే కదా, నేను మీతో పాటు ఉండిపోనా? లేదు, ఇట్స్ టూ కాంప్లికేటెడ్. Please ma, let him stay here. I love this beard wala. ఓకే. థ్యాంక్ యూ యంగ్ మ్యాన్. Welcome, old man. నేను వెళ్ళి నా థింగ్స్ తెచ్చుకుంటాను. బాయ్. Bye. హాయ్. హాయ్, థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ద సూట్ కేస్. ఇట్స్ ఓకే. ఐ మేడ్ సమ్ టీ. ఫైన్. హియర్. ఏడ్రియన్ ఎక్కడ? స్కూల్కి వెళ్ళాడు. ఓ, నేను నీకు ఒకటి చెప్పాలి. ఏంటి? ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. వాట్? I said I'm in love with you. ఈ ఆలోచన నీ మనసులో ఉందంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇప్పుడు ఏమన్నానని? నా జీవితంలో ఒకే ఒక ప్రయారిటీ నా ఏడ్రియనే. మరైతే ఎందుకు నాకు అన్ని విషయాలు చెప్పావు? నువ్వు రాకముందు నా యాక్టివాతో మాట్లాడేదాన్ని, తర్వాత నీతో మాట్లాడాను. దాట్స్ ఆల్. మరైతే నేను యాక్టివ్ ఒకటా? కాదు, నువ్వు నా యాక్టివా కంటే తక్కువ. ఓకే? నీకు పొగరు చాలా ఎక్కువే. దరిద్రం దరిద్రం దరిద్రం. నీకంటే నేను ఏ విధంగా తక్కువ? చచ్చిపోరా ప్రభు. నువ్వు ఇంకా వెళ్ళలేదా? 5 minutes ఆగం. ఎందుకు అంత ఆయాసపడుతున్నావు? లిఫ్ట్ పనిచేయలేదు. 28 ఫ్లోర్లు కిందకి దిగి పైకెక్కాను. మన ఇద్దరు ఫ్రెండ్స్గానే ఉండిపోదాం. ఆలోచన చెప్తా. మీరు కాల్చకూడదండి. ఏ? ఎందుకంటే నువ్వు ఒక పిల్లాడికి తల్లివి. సో నువ్వు ఒక అమ్మ కొడుకువే. నాకు బాధ, నా ఫ్యూచర్ సరిలేదు. నేను ప్రపోజ్ చేసిన అమ్మాయికి నేను నచ్చలేదు. నాకు బాధే. నా పాస్ట్ అసలు బాలేదు. నాకు ప్రపోజ్ చేసిన ఎవ్వరూ నాకు నచ్చలేదు.
విల్ బీ ఫ్రెండ్స్. ఓకే. నా గురించి నీకేమీ తెలియదు. యూ డోంట్ ఈవెన్ నో ఐ స్మోక్. సపోజ్ ఆ అమ్మాయిలాగే నేను నీకు హ్యాండ్ ఇచ్చానంటే నరికేస్తా. నన్ను నువ్వు తర్వాత నరుకుదు కానీ ముందు ఈ గట్టాన్ని నరికే.